వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తిరుపతి రైలు ప్రయాణం గురించి ఒక చిన్న కాన్వర్సేషన్ లాగా మీకు నేను తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలో మీకు చెప్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఏదో ఒక ప్రయాణం చేసి ఉంటారు. దాని గురించి మీరు కూడా తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లోకి మార్చడానికి ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా మనము ఈ విధంగా కాన్వర్సేషన్స్ అనేవి చేయవచ్చు. ఫస్ట్ వన్, మేము పోయిన ఆదివారం తిరుపతి వెళ్ళాము. We went to తిరుపతి లాస్ట్ సండే. మేము అప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్నాము. We had already booked the tickets by then. మేము బయలుదేరేటప్పుడు మా అమ్మ పూజ చేస్తూ ఉంది. When we were starting, my mother was performing a prayer. నేను అప్పుడు భోజన పదార్థాలు సర్దుతూ ఉన్నాను. At that time, I was arranging the food items. అన్నీ సర్దేశారా అని మా నాన్నగారు అడిగారు. My father asked if everything was packed. మా తమ్ముడు ఆటోను తీసుకొచ్చాడు. My younger brother brought the auto. మేము అందరం ఆటోలో బయలుదేరాము. All of us started in the auto. మేము స్టేషన్కి 10:30కు చేరుకున్నాము. We reached the station at 10:30. మేము రెండో ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్లో ఎక్కాము. We boarded the train on the second platform. మా సామాన్లను పైన ఉన్న స్టాండ్ మీద పెట్టుకున్నాము. We placed our luggage on the stand above. 11th one, మేము మా సీట్లో కూర్చున్నాము. We sat in our seats. మా ట్రైన్ 11 గంటలకు బయలుదేరింది. Our train started at 11 o'clock. నేను మా తమ్ముడు అప్పుడు కిటికీ పక్కన కూర్చోవడానికి గొడవ పడుతూ ఉన్నప్పుడు టీసీ వచ్చాడు. While my younger brother and I were arguing about sitting next to the window, the TTE ticket collector arrived. మా నాన్నగారు టీసీకి టికెట్లు చూపించారు. My father showed the tickets to the TTE. టీసీ గారు, మీరు ఎప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నారు అని అడిగారు. The TTE asked when we had booked the tickets. మా నాన్నగారు చెప్పారు, వారం ముందే బుక్ చేసుకున్నాము. My father replied that we had booked them a week earlier. టీసీ మా టికెట్లు చూసి ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. The TTE checked our tickets, said okay and left. మేము కిటికీలో చూస్తూ ఉన్నప్పుడు సమోసా అమ్మేవాళ్ళు వచ్చారు. While we were looking out of the window, some people selling samosas came. నేను మా తమ్ముడు సమోసా కావాలి అని మా అమ్మని అడిగాము. My younger brother and I asked our mother for samosas. మా అమ్మ బయట ఆహారం తినకూడదని చెప్పింది. My mother said that we should not eat outside food. నేను మీకోసం ఇంట్లో లడ్డూలు జంతికలు తయారు చేశాను అని అమ్మ చెప్పింది. మదర్ సెడ్, I made laddus and murkus for you at home. అవి మాకు ఇచ్చింది. She gave them to us. మేము తిన్నాము. We ate them. మేము తిరుపతి చేరుకున్నాము. We reached తిరుపతి. మేమందరం సామాన్తో పాటు తిరుపతి స్టేషన్లో దిగాము. All of us along with our luggage got down at Tirupati station.
ఈ విధంగా మీరు కూడా ఒక డైలాగ్ అంటే మీ చుట్టూ మీ జీవితంలో జరిగే సంఘటనలు ఏవటి ఉంటూ ఉంటాయి, వాటిని మీరు ఏం చేయాలంటే తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇటువంటి వీడియోస్ నేను మీకోసం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ రిలేటివ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.